టైటిల్తో క్యూరియాసిటీ క్రియేట్ చేసి ట్రైలర్తో హైప్ పెంచి ఈరోజు థియేటర్స్లోకి వచ్చిన రియలిస్టిక్ మూవీ అప్పట్లో ఒకడుండేవాడు. సినిమా కథకు యాప్ట్ అయిన టైటిల్ పెట్టి ఆ యాంగిల్లోనే నెరేషన్ స్టార్ట్ చేశాడు డైరెక్టర్. కథ విషయానికి వస్తే క్రికెటర్ కావడమే జీవిత లక్ష్యంగా బ్రతికే రైల్వే రాజు గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తూ గ్రౌండ్ బయట తన లవర్ నిత్యతో డ్యూయెట్స్ వేస్తూ లైఫ్ సాగిస్తుంటాడు. అనుకోకుండా జరిగిన చిన్న సంఘటనతో సిన్సియర్ కాప్ అయిన ఇంతియాజ్ అలీ రైల్వే రాజు జీవితంలో ప్రవేశిస్తాడు. ఆ తరువాత రాజు జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది. ఆటను వదిలి కొత్త బాట పట్టాల్సి వస్తుంది. అలా క్రికెటర్ అవ్వాల్సిన వాడు క్రిమినల్గా మారుతాడు. ఫైనల్గా రాజు జీవితం ఎటువైపు సాగి ఎక్కడ ఆగింది, ఇంతియాజ్ అలీకి రాజుకి ఉన్న సంబంధం ఏంటి, కథను ప్రజెంట్లో ఎలా ఎండ్ చేశారు అనేవి సినిమా చూసి తెలుసుకోవాలి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నారా రోహిత్, శ్రీ విష్ణు పాత్రలను తీర్చిదిద్దిన విధానం, వాటిలో వాళ్ల నటన. ఇంటెన్సిటీ ఉన్న పాత్రలను పోషించడంలో నారా రోహిత్కి వంక పెట్టడానికి లేదు. ముస్లిం టచ్ ఉన్న పాత్రను తన నటనతో యాజ్ ఇట్ ఈజ్ స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేశాడు. ఇక శ్రీ విష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి హీరోగా సినిమాను లీడ్ చేయగలనని ప్రూవ్ చేసుకున్నాడు. హీరోజెనిక్ యాంగిల్తో, ఎమోషనల్ యాటిట్యూడ్తో అలరించాడు. హీరోయిన్ తాన్యా హోప్ స్కోప్ ఉన్న మేర బాగానే నటించింది. ఇక బ్రహ్మాజీ మాత్రం సినిమాకు కీలకమైన పాత్రలో ఎప్పటిలానే బెస్ట్ పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. జీవి, అజయ్, రవివర్మ, రాజీవ్ కనకాల ఇలా చాలామంది నోటెడ్ ఆర్టిస్టులు క్యారెక్టర్ డిమాండింగ్స్ని ఫుల్ఫిల్ చేశారు. ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం ఇలా 4 కీలకమైన డిపార్ట్మెంట్స్ను హ్యాండిల్ చేసిన సాగర్ కే చంద్రని మెచ్చుకోవాలి. నిజ సంఘటనల ఆధారంగా కథ రాసుకుని దాన్ని అంతే రియలిస్టిక్గా స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేశాడు. స్క్రీన్ ప్లేలో అతని మెరుపులు చాలా చోట్ల కనిపిస్తాయి. ఇక డైలాగ్స్ విషయానికి వస్తే పొడిగా, సింపుల్గా సినిమా కంటెంట్ను ప్రొజెక్ట్ చేస్తూ సాగిపోయాయి. ఫస్ట్ హాఫ్ నుండి మెల్లగా టేక్ ఆఫ్ తీసుకుని ఎక్స్ప్రెషన్ చేంజ్ ఓవర్ మీద ఇంటర్వెల్ ఇవ్వడంతో సెకండ్ హాఫ్లో ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ కలుగుతుంది. దాన్ని నిలబెడుతూ చివరి వరకు అదే పేస్లో సినిమాను నడిపించారు. ఇక చివరి ట్విస్ట్ చాలా బాగుంది. సినిమాకు ఫుల్ఫిల్మెంట్ తీసుకొచ్చింది. కెమెరామెన్ నవీన్ యాదవ్ హార్డ్ వర్క్ అడుగడుగునా కనిపిస్తుంది. లిమిటెడ్ బడ్జెట్లో టాప్ క్లాస్ విజువల్స్ ఇచ్చాడు. అతని సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాని నెక్స్ట్ లెవెల్లో నిలబెడితే ఆర్ఆర్ దానికి ప్రాణం పోసింది. సౌండ్ ఎఫెక్ట్స్ కూడా చాలా బాగున్నాయి. సాయి కార్తిక్ అందించిన మ్యూజిక్ గుడ్. కామెడీ లేకపోయినా కథలోని ఇంటెన్సిటీ, ఎమోషన్ మనల్ని సినిమాలో ఎంగేజ్ చేస్తుంది. ట్రైలర్లో రైల్వే రాజ్ ఆడి ఓడిన ఆట వీడు అని చెప్పిన ఒకే ఒక్క డైలాగ్ సినిమా నడక. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమాకు తగ్గట్టే రిచ్గా ఉన్నాయి. ఎక్కడా అనవసరంగా ఖర్చు పెట్టలేదు, అవసరమైన చోట తగ్గించలేదు. సినిమా స్లో అవుతుందనే ప్రతి ప్లేస్మెంట్లో ఒక హైలైట్ ఎలిమెంట్ని ఎస్టాబ్లిష్ చేసి క్లైమాక్స్కి చేర్చిన తీరు సూపర్. 2016కు మంచి ముగింపు ఇచ్చిన చిత్రంగా అప్పట్లో ఒకడుండేవాడు నిలుస్తుందనడంలో నో డౌట్. క్రిస్ప్ కథతో, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో, టెంపో ఓరియంటెడ్ నరేషన్తో తెరకెక్కిన ఈ సినిమా ఓ డిఫరెంట్ జోనర్డ్ ఫిల్మ్. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఇదే ఫీలింగ్ కలుగుతుంది. మంచి అనుభూతి మిగులుతుంది. వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. కిల్ పైరసీ, సేవ్ సినిమా.